గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ వీడియోలో మనం VMware గురించి డిస్కస్ చేద్దాం. ఈ VMware అనే కంపెనీ వర్చువలైజేషన్ ప్లాట్ఫామ్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఈ వర్చువలైజేషన్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అంటే, ఒక సింగిల్ ఫిజికల్ హార్డ్వేర్ సిస్టమ్ మీద మల్టిపుల్ మెషిన్స్ని డిప్లాయ్ చేసి, క్రియేట్ చేసి, వాటిని రన్ చేసే క్యాపబిలిటీ మనకి ఈ వర్చువలైజేషన్ అండ్ టెక్నాలజీ మనకి ఇస్తుందన్నమాట. ఇన్ బిట్వీన్ దీస్ నాకు ఒక పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ని నేను హైపర్వైజర్ అని పిలుస్తాను. ఓకే, సో బేసిక్గా వర్చువలైజేషన్ అంటే ఒక డెఫినేషన్లో సింపుల్గా మనం చెప్పుకోవాలంటే, వర్చువలైజేషన్ ఈజ్ ఎ టెక్నాలజీ దట్ అలౌస్ మీ టు క్రియేట్ మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ ఆన్ టాప్ ఆఫ్ సింగిల్ ఫిజికల్ హార్డ్వేర్ సిస్టమ్. ఓకే, సో వర్చువల్ మెషిన్ అని మాట్లాడుకున్నాం కాబట్టి షార్ట్ ఫామ్లో మనం VM అంటాం. ఈ VM అంటే ఏంటి అంటే, ఇది కూడా సాఫ్ట్వేరే. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ సాఫ్ట్వేర్ కంప్యూటర్ దట్ హోల్డ్స్ సమ్ సెట్ ఆఫ్ ఫైల్స్. సో ఈ వర్చువల్ మెషిన్ మనం షార్ట్ ఫామ్లో VM అంటాం. ఈ VM ఏం హోల్డ్ చేస్తుందంటే, కొన్ని సెట్ ఆఫ్ ఫైల్స్ని హోల్డ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఈ వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా కొన్ని ఫైల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ ఫైల్స్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే, ఇట్ హ్యాస్ సమ్ స్టోరేజ్ లొకేషన్. దాన్ని మనం డేటా స్టోర్ అన్నాం. ఈ కాన్సెప్ట్ మనం ఇన్ డీటెయిల్డ్గా ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. బట్ దిస్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ వర్చువల్ మెషిన్. వర్చువల్ మెషిన్ అంటే ఇట్స్ లైక్ ఏ సాఫ్ట్వేర్ కంప్యూటర్ విచ్ హోల్డ్స్ సమ్ సెట్ ఆఫ్ ఫైల్స్. ప్రతి VMకి ఒక ప్యాకేజ్ ఉంటుందన్నమాట. ఆ ప్యాకేజే OS అండ్ అప్లికేషన్. ఎందుకు OS అండ్ అప్లికేషన్? ఇది కూడా కంప్యూటర్ లాంటిదే కాబట్టి. మన కంప్యూటర్లో OS అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి కదా, సేమ్ వే ప్రతి వర్చువల్ మెషిన్లో ఒక OS, ఒక అప్లికేషన్ ఉంటాయి. OS అని మాట్లాడుకున్నాం కాబట్టి ఎలాంటి టైప్ ఆఫ్ OS మనం దీనికి కన్ఫిగర్ చేసుకోవచ్చు అంటే, విండోస్ OS అయినా మనం వాడుకోవచ్చు, లినక్స్ వాడుకోవచ్చు, మ్యాక్ OS కూడా వాడుకోవచ్చు. సో ఇదన్నమాట బేసిక్ ఐడియా. సో ఫర్ ఎగ్జాంపుల్ లినక్స్ అనేది తీసుకుంటే, బేసిక్గా కొంచెం అవుట్ ఆఫ్ టాపిక్లోకి వెళ్తే, ఇది నేను చెప్పేది అవుట్ ఆఫ్ టాపిక్ కొంచెం. ఈ లినక్స్లో కూడా మల్టిపుల్ ఫ్లేవర్స్ ఉన్నాయి మార్కెట్లో. జస్ట్ ఇది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చెప్తున్నాను. లినక్స్లో మల్టిపుల్ ఫ్లేవర్స్ ఉన్నాయి. దీన్నే మనం డిస్ట్రిబ్యూషన్స్ అని కూడా పిలుస్తాం. ఏదైనా పిలుస్తారు, డిస్ట్రిబ్యూషన్ అంటారు, ఫ్లేవర్స్ అంటారు. ఆ ఫ్లేవర్స్ ఏంటంటే, ఈ టర్మ్స్ మీరు వినుంటారు. CentOS అని, ఉబుంటు, రెడ్ హ్యాట్, ఇంకా డెబియన్ అని ఇంకొక OS ఫ్లేవర్ కూడా ఉంది. ఓకే, ఇవన్నీ ఏంటి? లినక్స్ అని చెప్పాక మళ్ళీ ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఫ్లేవర్స్. ఫ్లేవర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐస్ క్రీమ్ ఉందనుకోండి. ఈ ఐస్ క్రీము మనకి OS లాంటిది. దీనిలో మళ్ళీ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, స్ట్రాబెర్రీ అని, వెనిలా అని, చాక్లెట్ అని, ఇవి ఫ్లేవర్స్. దీన్నే మనం వీటితో కంపేర్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. ఫైన్. సో కమింగ్ బ్యాక్, OSలో ఎలాంటి OS అయినా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అంటే ఎలాంటిదైనా మనం సెలెక్ట్ చేసుకొని వీ కెన్ డిప్లాయ్ అండ్ రన్ వర్చువల్ మెషిన్.
సో ఇదనమాట బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ వర్చువలైజేషన్ అంటే ఏంటి? వీఎమ్స్ మనం సింగిల్ హార్డ్‌వేర్ మీద క్రియేట్ చేసుకోవచ్చు. అసలు వీఎం అంటే ఏంటి? ఓకే. ఇక్కడి దాకా కొంత ఐడియా వచ్చింది మనకి. సో, ఈ వర్చువలైజేషన్ అనేది ఏమైనా టైప్స్ ఉన్నాయా అంటే, యెస్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్చువలైజేషన్ మనకి ఉన్నాయన్నమాట. సో, అవేంటి అంటే ఫస్ట్ సర్వర్ వర్చువలైజేషన్ అని ఉంది. సర్వర్ వర్చువలైజేషన్, డెస్క్‌టాప్ వర్చువలైజేషన్, అప్లికేషన్ వర్చువలైజేషన్, స్టోరేజ్ వర్చువలైజేషన్ ఉంది, కంటైనరైజేషన్ ఉంది. కంటైనరైజేషన్ డోంట్ ప్లీజ్ మైండ్ విత్ ద స్పెల్లింగ్. కంటైనరైజేషన్ ఉంది అండ్ మనకి నెట్వర్క్ వర్చువలైజేషన్ కూడా ఉంది. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్చువలైజేషన్ ప్లాట్ఫామ్స్. ఓకే, బట్ మనం ఇవన్నీ ఫర్దర్ వీడియోస్లో వాటి గురించి మాట్లాడుకుందాం ఇన్ డీటెయిల్డ్గా. బట్ మనం మెయిన్ ఫోకస్ వచ్చి ఈ సర్వర్ వర్చువలైజేషన్. ఈ సర్వర్ వర్చువలైజేషన్ అంటే ఏం లేదు, ఇందాక దాకా మనం మాట్లాడుకుందే ఒక ఫిజికల్ హార్డ్వేర్ మీద మల్టిపుల్ విఎమ్స్ని డిప్లాయ్ చేసి రన్ చేసుకునే వర్చువలైజేషన్ ప్లాట్ఫామే ఈ సర్వర్ వర్చువలైజేషన్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఒకటి విఎంవేర్ విస్పియర్, ఇది విఎంవేర్ వాడి. ఇది మైక్రోసాఫ్ట్ వర్డ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాడు, దాన్ని మనం హైపర్-వి అంటాం. సిట్రిక్స్ వాడు ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాడు, దాన్ని మనం జెన్ సర్వర్ అన్నాం. కేవిఎం, ఈ పేరు వినుంటారు, కేవిఎం అని కూడా ఉంది. ఇది కూడా సర్వర్ వర్చువలైజేషన్లో ఒక టైప్లోకి వస్తుంది. కేవిఎం అంటే కెర్నల్ బేస్డ్ వర్చువల్ మెషిన్. ఓకే, సో ఇవి బేసిక్గా టైప్స్ అనమాట మనకి. ఇవన్నీ చెప్పా బాగానే ఉంది. అసలు ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యింది అంటే విఎంవేర్ అనేది మనకి 1999 అరౌండ్ మే మంత్లో మనకి ఇది ఇంట్రడ్యూస్ అయిందనమాట, ఈ విఎంవేర్ అనే టెక్నాలజీ. రీసెంట్ టైమ్స్లో వేరే కంపెనీ ఈ విఎంవేర్ని యాక్వైర్ చేసుకుంది. ఆ కంపెనీ పేరే బ్రాడ్కామ్. ఈ బ్రాడ్కామ్ అనే కంపెనీ విఎంవేర్ని యాక్వైర్ చేసుకుంది. ఎప్పుడు అంటే 2023 ఇయర్లో అరౌండ్ నవంబర్ ఆ మంత్లో బ్రాడ్కామ్ అనేది విఎంవేర్ని అక్వైర్ చేసుకుంది. సో ఇది బేసిక్గా మనకి ఈ వర్చువలైజేషన్ అంటే ఏంటి, ఈ వర్చువలైజేషన్ వల్ల మనం ఏం అచీవ్ చేసాం, ఈ వర్చువలైజేషన్ ప్రొడక్ట్స్ ఏంటి, టైప్స్ ఏంటి అని చూసాం కదా. సో మేజర్గా మనకి వర్చువలైజేషన్, ఈ విఎంవేర్ వర్చువలైజేషన్ మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ని ఇస్తుంది. ఓకే, దానిలో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే విసెంటర్ అనే ఒక కోర్ కాంపోనెంట్ ఉంది. విసెంటర్, ఈఎస్ఎక్స్ఐ హోస్ట్ అని అంటారు దీన్ని. బేసిక్గా ఇది ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, హైపర్వైజర్ అనే సాఫ్ట్వేర్ని బేస్ చేసుకొని మనం ఈఎస్ఎక్స్ఐ హోస్ట్ అంటాం దీన్ని. నెక్స్ట్ విసాన్, ఎన్ఎస్ఎక్స్, విసిఎఫ్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. హెచ్సిఎక్స్ అని ఇంకోటి ఉంది. ఓకే, సో ఇది బేసిక్ అండర్స్టాండింగ్ అనమాట. ఓకేనా. ఇంకోటి
ఇదొక్క టాపిక్ చెప్పి మనం ఈరోజు వీడియోని క్లోజ్ చేద్దాం. సో ఇదంతా బాగానే ఉంది, ఓకే. బట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి హైరార్కీ ఒకటి తెలిసి ఉండాలి. ఈ హైరార్కీ ఏంటి మళ్ళీ ఏంటి అంటే మనం సర్వర్ వర్చులేషన్ మాట్లాడుకున్నాం కదా. ఈ వర్చువల్ మెషిన్స్, ఈ హైపర్వైజర్, ESXi హోస్ట్ సంథింగ్ బ్లా బ్లా మనం మాట్లాడుకున్నాం, రైట్. సో ఇదొక డిఫైన్డ్ స్ట్రక్చర్లో మనకి ఒక హైరార్కీ ఉంది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో. ఫస్ట్ కోర్ కాంపోనెంట్ వచ్చి మనకి vCenter. ఇది మనకు కోర్ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ కింద మనకి మల్టిపుల్ డేటా సెంటర్స్ అని ఉంటాయి. ఈ డేటా సెంటర్స్ కింద మనకి క్లస్టర్స్ ఉంటాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకు ఇంకో 1 minute అర్థమవుతుంది. ఈ క్లస్టర్స్ కింద మనకి మల్టిపుల్ ESXi హోస్ట్ ఉంటాయి. ఇట్ కెన్ బి 1 or more. వీటిని మనం హోస్ట్ అంటాం ఆర్ ESXi హోస్ట్ అంటాం. ఈ హోస్ట్ కింద మనకి వర్చువల్ మెషిన్స్ అన్ని క్రియేట్ చేస్తాం. సో మనం ఇందాక వర్చువలేషన్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీ మనకి ఒక ఫిజికల్ లేయర్ మీద వర్చువల్ మెషిన్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఫెసిలిటీ మనకి ఈ టెక్నాలజీ ఇస్తాను మాట్లాడుకున్నాం కదా. సో ఈ కింద ఏదైతే ఈ వర్చువల్ మెషిన్స్ ఇక్కడ మన యాజ్ పర్ ద హైరార్కీ VMs ఉన్నాయో ఇవి ఈ హోస్ట్ మీద రన్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇది నాకు అర్థమైంది బాగానే. ఈ క్లస్టర్ ఏంటి, అసలు ఈ డేటా సెంటర్ ఏంటి, అసలు ఈ vCenter ఎందుకు ఇన్ని డైరెక్ట్గా నాకు VMs ఉన్నాయి కదా, నాకు ఈ పైన ఇన్ని కాంపోనెంట్స్ ఏంటి? ఎందుకంటే ఫస్ట్ క్లస్టర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. క్లస్టర్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పుకోవాలంటే గ్రూప్ ఆఫ్ హోస్ట్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ హోస్ట్. ఇవన్నీ గ్రూప్ చేసామనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ ఎ క్లస్టర్. ఎవరైనా వాట్ ఈస్ ఎ క్లస్టర్ ఇన్ VMware అంటే సింపుల్గా క్లస్టర్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ హోస్ట్ ఆర్ ఎ కలెక్షన్ ఆఫ్ హోస్ట్ టుగెదర్ ఈజ్ కాల్డ్ క్లస్టర్ అని చెప్పచ్చు. ఓకే, అసలు ఈ డేటా సెంటర్ ఎందుకు ఉంది? డేటా సెంటర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఒక బిల్డింగ్ అనమాట. బిల్డింగ్ లాంటిది కూడా అనకూడదు, బిల్డింగ్ ఇది. ఒక బిల్డింగ్లో మనకి ఫిజికల్ సర్వర్స్ అన్నీ పెట్టుంటాయి ఒక్కొక్క ఫ్లోర్లో. ఇప్పుడు మనకు ఒక అపార్ట్మెంట్ ఉంది, ఒక అపార్ట్మెంట్లో మనకి మల్టిపుల్ ఫ్లాట్స్ ఉంటాయి కదా, మల్టిపుల్ రూమ్స్, కరెక్ట్. ఇన్ ద సేమ్ వే ఒక డేటా సెంటర్ అంటే ఒక పెద్ద బిల్డింగ్, ఈచ్ ఫ్లోర్లో మనకి ఇలా సర్వర్స్ ఫిక్స్ చేసి ఉంటాయి. ఓకే, ఈ ఫిజికల్ సర్వర్స్ కాబట్టి ఆబ్వియస్లీ హీట్ ఎక్కుతాయి. వీటిని మనం కూల్ చేయాలి ఎప్పుడు. ఇట్ షుడ్ నాట్ క్రాస్ ద హీట్. టెంపరేచర్ ఎక్కువగా ఉండకూడదు, మోడరేట్గా మంచిగా ఫంక్షన్ అయ్యేలాగా మనం ఈ డేటా సెంటర్స్లో మనం కూలింగ్ సెట్ చేయాలి. బేసిక్ ఇవన్నీ ఏసీలో ఉంటాయన్నమాట ఈ సర్వర్స్ అన్నీ. దీనికి ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండాలి, ప్రాపర్ నెట్వర్కింగ్, కేబులింగ్ అంతా ఉండాలి కదా, పవర్ సప్లై అన్నీ ఉండాలి, రైట్. సో ఈ వర్చువల్ మెషిన్స్ అనేది మనకి ఇక్కడి నుంచే వస్తాయి బేసిక్గా. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ అ ఫిజికల్, రైట్. మనం ఇంత మాట్లాడుకున్నాం, ఒక ఫిజికల్ హార్డ్వేర్ మీదే ఈ వర్చువల్ మెషిన్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. ఈ ఫిజికల్ హార్డ్వేర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడి నుంచి వస్తుంది, డేటా సెంటర్ నుంచి వస్తుంది మనకి. హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, డేటా సెంటర్ ఒక బిల్డింగ్ అన్నావు, బాగానే ఉంది, ఎంత ఫైన్, ఇది అర్థమైంది మాకు. బట్ vCenter ఏంటి అసలు? vCenter ఎందుకు ఉంది అన్నిటికన్నా పైన మోనార్క్ లాగా? అంటే vCenter అనేది సెంట్రలైజ్డ్ లొకేషన్ అనమాట, ఒక సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్. బేసిక్గా ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఫ్యామిలీ పెద్ద ఒకళ్ళు ఉంటారుగా, వీళ్ళకే
ఒక కూతురు కొడుకు ఉంటారు, కరెక్ట్. వీళ్ళకి మళ్ళీ కూతురు కొడుకు ఉంటారు, రైట్. సేమ్ వే ఇది వీళ్ళ ఇంటి పెద్దలాగా. సో వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకునేది ఎవరమ్మా అంటే ఈయన. ఇన్ ద సేమ్ వే ఈ కాంపోనెంట్స్, విఎం కాంపోనెంట్, ఈ హోస్ట్, ఈ క్లస్టర్స్, ఈ డేటా సెంటర్, ఇవన్నీ మేనేజ్ చేసే కోర్ కాంపోనెంట్ ఏంటయ్యా అంటే vCenter. సో సింపుల్గా ఎవరైనా వాట్ ఈజ్ vCenter, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ ఇన్ ఏ వన్ లైనర్ అంటే సింపుల్గా మీరు ఏం చెప్తారంటే vCenter ఈజ్ ఎ సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ లొకేషన్ వేర్ we can manage, organize all the below components like data centers, clusters, ESXi host and VMs. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా దీన్ని ఒక సింపుల్ అండర్స్టాండింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది చెప్పిన తర్వాత వీ కెన్ కంక్లూడ్ అవర్ కాల్. ఇప్పుడు మనం ఒక మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్ళాం. మల్టీప్లెక్స్ అంటేనే ఇట్ విల్ హ్యావ్ మల్టిపుల్ స్క్రీన్స్ అని కదా. సో ఒక పెద్ద మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్ళాం. ఇక్కడ నాకు ఒక 4 స్క్రీన్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్క్రీన్లో ఒక్కొక్క మూవీ రన్ అవుతుంది. లెట్స్ ఒక దానిలో RRR, ఒక దానిలో బాహుబలి, ఒక దానిలో డీజే టిల్లు, ఒక దానిలో బ్లా 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 అలా రన్ అవుతున్నాయి. దిస్ ఐ కాల్ యాజ్ స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3, స్క్రీన్ 4. సో నేను ఒక మల్టీప్లెక్స్కి వెళ్ళాను. ఆ మల్టీప్లెక్స్లో నాకు మల్టిపుల్ స్క్రీన్స్ ఉన్నాయి. స్క్రీన్ లోపలికి వెళ్ళంగానే, స్క్రీన్ 1 లోపలికి వెళ్ళంగానే లెట్స్ నేను బాహుబలికి టికెట్ బుక్ చేసుకున్నా, అది నాకు స్క్రీన్ 1లో ఇచ్చారనమాట. సో నేను మూవీ చూడాలంటే ఏం చేయాలి? ఆబ్వియస్లీ స్క్రీన్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నాకేముంటాయి? ఆబ్వియస్లీ థియేటర్ స్క్రీన్ ఉంటుంది, కూర్చొని చూడడానికి రిక్లైనర్స్ ఉంటాయి, సీటింగ్ ఉంటుంది, రైట్. సేమ్ వే ఇక్కడ కూడా, సేమ్ హియర్, కరెక్ట్. సో ఈ ఎగ్జాంపుల్ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా ఈ క్లస్టర్ వీటితో నేను కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మన క్లస్టర్ హోస్ట్ అని మాట్లాడుకున్నాం కదా. ఈ హోల్ కాంపోనెంట్ నేనేం చేస్తానంటే ఈ బ్లాక్ నేను క్లస్టర్తో కంపేర్ చేస్తాను. ఈ మల్టిపుల్ స్క్రీన్స్ ఉన్నాయి చూసారు, ఇది నేను హోస్ట్తో కంపేర్ చేస్తాను. ఈ స్క్రీన్స్ లోపల రిక్లైనర్స్ కానీ విఎమ్స్ కానీ ఉన్నాయి కదా, అంటే ఇవి, వీటిని నేను విఎమ్స్తో కంపేర్ చేస్తాను. సో బేసిక్గా క్లస్టర్ లోపల హోస్ట్ ఉంటాయి, హోస్ట్ లోపల విఎమ్స్ ఉంటాయి. ఓకే. సో హోప్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్నంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి టీచింగ్ బాగుంది, సింపుల్గా ఉంది అనుకుంటే మన ఛానల్కి వెళ్ళిపోండి, సింపుల్ లెర్నింగ్ ఇన్ తెలుగు అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఏమైనా మార్చుకోవాలంటే కమెంట్ చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.